ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకోసారి మనం ఇలా కలిసి మాట్లాడుకోవడం అనేది దేవుని యొక్క కృప ఉన్నది. ప్రతి ఎవ్రీ సాటర్డే సాంగ్, సండే ప్రేయర్ అనే విషయం మనకు తెలుసు. అలానే ఈరోజు కూడా మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు మనం ఎక్కువగా చేయాల్సిన ప్రార్థన, గుర్తు చేసుకోవాల్సిన అంశం కోసం మనందరికీ తెలిసిన విషయమే. మరి మనకి భయంకరమైన కాల్పులు జరుగుతున్నాయని, అందులో అనేక మంది ఏమీ ఎరగని వారు ప్రాణం పోయారు. మరి మన కోసం పోరాటం చేస్తున్న సోల్జర్స్ కూడా చనిపోయాల కుటుంబాలు చాలా దుఃఖకరంగా, బాధాకరంగా ఉన్నాయి. ఇటు సైడ్ మనం ఎంత విచ్చలవిడితనంగా తిరిగినప్పటికీ కూడా అటు సైడ్ వాళ్ళు ఉండబట్టే ఇటు సైడ్ మనం ఎలానో బ్రతకగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి ప్రతి క్షణం విలువైంది. ఇటు సైడ్ ఉండే కుర్రోళ్ళు కొంతమంది ఎలా తల్లిదండ్రులు ఎదిరించి, కుటుంబాన్ని ఎదిరించి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకొని ఇష్టానుసారంగా బ్రతుకు యొక్క వాల్యూ తెలియకుండా ప్రవర్తించినప్పటికీ కూడా అటు సైడ్ వాళ్ళు అంత భద్రత, సెక్యూరిటీ మనకి ఇవ్వబట్టే. కాబట్టి ఎవరిదైనా ప్రాణమే, మనకు ఎవరి మీద స్వార్థం ఉండకూడదు. వాళ్ళు ఏ దేవుడు నమ్ముకున్నారన్నది మనకు అనవసరం. కానీ ఒకవేళ వాళ్ళు మారి మన దాంట్లోకి వస్తే అప్పుడు నచ్చుతారా? అలాంటి మనస్తత్వం మనకు ఉండకూడదు. వాళ్ళు మారినా మారకపోయినా వాళ్ళకి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకున్నది. కాబట్టి ఇక్కడ కులాలకి, మతాలకి, దేనికి కూడా ఒకవైపున మనం ఉండకుండా అన్నట్లకి అతీతంగా దేవుని కొరకు ప్రార్థన చేసి వాళ్ళ కుటుంబాలకు ఓదార్పు కలగాలని దయచేసి ప్రార్థన చేద్దాం. మరి యుద్ధం ప్రకటించకుండా ఉండాలని కూడా ప్రార్థన చేద్దాం. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఇంకా రాకుండా చూద్దాం. కాబట్టి దయచేసి ఇంకా మనకున్న సమస్యలన్నీ మనకు తెలిసిందే. మరి అలానే ఎగ్జామ్స్ విషయంలో కూడా చాలామంది మనం విజయం చూసాం. అలాగే ప్రతి విషయంలో కూడా దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. మనం తప్పనిసరిగా అందరూ కలిసి ఒకరికొకరు ఏక మనసుతో ఎలాంటి అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు లేకుండా హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తాం. నీ హృదయంలో కపటం పెట్టుకొని మన పెదాల మీద స్టైల్గా ప్రార్థన చేసినంత మాత్రాన ఆయన హృదయాంతరంగంలో చూసేవాడు ప్రార్థన వినడు. కాబట్టి కదల్చని కొండలాగా అలాగే ఉంటుంది. అది పిండవ్వాలన్నా, పొట్టవ్వాలన్నా దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చుతుంది. నీకున్న ఏ పరిస్థితి అయినప్పటికీ దేవుని మొరపెట్టు, ఖచ్చితంగా దేవుడు దానికి నీకు విడుదల కలిగిస్తాడు. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం అందరం కలిసి. పరిశుద్ధుడా, 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహాగణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నాయనా, అగ్ని వంటి నేత్రములు కలిగినవాడా, అపరంజి వంటి పాదములు కలిగినవాడా, అతి సుందరుడా, మనోహరుడా, నా యేసయ్యా, మీ పరిశుద్ధమైన పాదధూళికే బాబు కృతజ్ఞత, స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు బాబు, మీకు సమస్తమును సాధ్యమే తండ్రి. మీరేనాయన తప్పనిసరిగా కార్యం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. కార్యాలు చేసే తండ్రి మీకు వందనాలు బాబు. ఇదిగోనైనా మరి ప్రభా తండ్రి, నైనా బయట పరిస్థితులు అనేక రకాలుగా భయంకరంగా ఉన్నది ప్రభా. మరి దయచేసి నాయన కాల్పులు జరుగుతున్న విషయాల్లో మీ కృపనుంచండి. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓదార్పును దయచేయండి. నైనా తండ్రిని కోల్పోయి, భర్తను కోల్పోయి ఎంతగానో ప్రభా తండ్రి వాళ్ళ వేదనకి గురైపోయారు ప్రభా తండ్రి. నైనా మా యొక్క ప్రభా తండ్రి సైన్యాన్ని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను. వాళ్ళు కూడా ప్రభా తండ్రి ఎంతగానో ప్రభా తండ్రి నైనా మృతుల లోకానికి వెళ్లకుండా కాపాడండి. వాళ్ళు వెళ్ళిన మృతుల లోకానికి ప్రభా ఆ కుటుంబ సభ్యులకు ఉన్న బాధ ఎవరునూ తీర్చలేంది ప్రభా. దయచేసినైనా వాళ్ళకు ఓదార్పు దయచేయమని అడుగుచున్నాను. మరి ఎవరు కూడా ఇంకనైనా అలాంటి పరిస్థితి వాళ్ళ జీవితాల్లో రాకూడనట్లుగా మీ కృపను అనుగ్రహించమని కోరుకుంటూ త్వరగా ప్రభా తండ్రి
ఇరు దేశాలు కూడా ప్రభా తండ్రి దానికి తగ్గనైనా సమ్మతిని ఆలోచించడానికి శాంతి భద్రతలను నెలకొల్పమని వేడుకుంటున్నాము తండ్రి. అన్ని విషయాల్లో మీ కృపా కనికరాలు ఉంచండి. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి కోల్పోయిన కుటుంబ సభ్యులకి ప్రభా తండ్రి ఓదార్పు దయచేయండి. ఆ బిడ్డలకి ఆ భార్యకి ఎక్కువగా ఓదార్పును దయచి తండ్రి. బెంగా భయాన్ని వేదన్ని శోధన్ని తీసివేసేమని కోరుకుంటున్నాను తండ్రి. అదే రీతిగానైనా ఇంకను ఎవరైతే ప్రభా తండ్రి అనేకమైన ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు కలిగి ఉన్నారు ఏస్తున్నామలు వాళ్ళకి ఇప్పుడు ఏస్తున్నామలు విడుదల దాయిచ్చమని అడుగుచున్నాను ప్రభా. ఎవరైతే ప్రభా శారీరకంగా నా తండ్రి మంచాన్ని పట్టుకుని లేవనైపోతున్నారు, అనారోగ్యంతో పీడింపబడుతున్నారు, ఏ బాధ అయినప్పటికీ కూడా నాయన చనిపోయిన వాళ్ళని లేపిన గొప్ప తండ్రి. ఈ యొక్క ఒంటిలో ఉన్న అనారోగ్యం పెద్ద సమస్య కాదు నాయన. దయచేసి మీతో ఇంకొంచెం గట్టిగా పోరాడి నాయన మా ప్రాణమున ఆశని సంపాదించుకొని భాగ్యమును మాకు ప్రసాదించమని అడుగుచున్నాను. అటువంటి వారిని ఇప్పుడే స్వస్థపరచండి. వాళ్ళకి ప్రభా తండ్రి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మంచి ధర నిధులు చేతులు అందించమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రార్థన ఎంత అవసరమైనదో ట్రీట్మెంట్ కూడా అంత అవసరమైనది ప్రభా. కానీ ప్రభా తండ్రి అది కొనలేని పరిస్థితిలో మానవుడు ప్రభా ఉన్నాడు. దయచేసి నైనా తగిన యొక్క ధనాన్ని వాళ్ళ చేతిలో గుప్పెట్లో నింపమని అడుగుచున్నాను ప్రభా. అలానే ప్రభు ఈరోజు ఆహారం లేక తిండి లేక బట్ట లేక గృహం లేక ఉన్న వాళ్ళందరూ కూడా సమృద్ధిగా ప్రసాదించమని అడుగుచున్నాను ప్రభా. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా విడుదల దాయిచ్చమని అడుగుచున్నాడు తండ్రి గారు. నాయన ప్రయాణికులు కూడా కాపాడమని వేడుకుంటున్నాము దేవా. మీకు వందనాలు నాయన. ఇంకను ప్రభా తండ్రి నాయన బిడ్డలు చక్కగా చదువుకొని ప్రభుత్వం మంచి భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకొని భాగ్యం దాయిచ్చమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి ఇంకా అల్లరి చిల్లరగా తిరుగుతున్న కుటుంబ సభ్యుల్ని తల్లిదండ్రుల్ని ప్రభా తండ్రి పట్టించుకొని భాగ్యం దాయిచ్చమని అడుగుచున్నాను ప్రభా. భార్య బిడ్డలను కూడా పట్టించుకొని స్థితిలో వాళ్ళు ఉంచమని అడుగుచున్నాను ప్రభా. దయచేసి మీ కృపనుంచండి. మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు బాబు. మీ సమస్తమును సాధ్యమవుతాను. మీరు కార్యించగా తప్పించగలిగిన దాన్ని తిప్పగలిగిన వాడు ఎవరు కూడా లేరు బాబు. మీకు వందనాలేసయ్య. అన్ని విషయాలు మీ కృప నుంచి మరి ముఖ్యంగా తండ్రి ఆ కుటుంబ సభ్యులకు ఓదార్పుని దయచేయమని అడుచు. కాల్పులనైనా అటు సైడ్ నా తండ్రి పాకిస్తాన్ కానీ ఇటు సైడ్ మేము కూడా చేయకున్నట్లుగా మీ కృపా కనికరాల నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరికి సమాధానాన్ని ప్రసాదించమని అడుచు. ఎలాంటి గొడవలు కూడా లేకున్నట్లుగా శాంతి భద్రతలు నాయన నెలకొలడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రతి ప్రజలకి మనశ్శాంతిని దయచేసి నాయన వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. దయ్య ప్రభు తండ్రి స్టేట్లని దేశాలని ప్రభుత్వం వెళ్తున్న ప్రతి ఒక్క నాయకుడిని కూడా కాపాడని ప్రజలకు తగ్గ మంచి ప్రజా పరిపాలన అందించడానికి మీ సహాయం చేయమని అడుగుచున్నాను. ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళని కాపాడండి. చిల్డ్రన్స్ హోమ్లో ఉన్న వాళ్ళని కాపాడమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమనిమ్మని అడుగుచున్నాను. వీళ్ళకనైనా బిడ్డల ప్రేమనిమ్మని అడుగుచున్నాను. ఒకరికొకరు చివరి దినాల్లో ఉన్నాం ప్రభా. ప్రేమను పంచుకొని భాగ్యం దయచున్నాను. ఆస్తులు ఎలాగా పంచలేము ప్రభా తండ్రి. బాధ్యతలను ఎలాగా పంచలేము. కనీసం ప్రేమనన్న పంచే భాగ్యమని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము నా తండ్రి. ఆ వయసులో ప్రభా తండ్రి నాయన కోరుకునేది నా తండ్రి గుప్పుడు ముద్దను ప్రభా తండ్రి గుప్పుడు ఆదరణ తప్ప వేరొకటి లేదు. ఆ రెండు కూడా వాళ్ళు అందించడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. దయామయ మీకు వందనాలు. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు 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 ప్రభు. అందరినీ కూడా కాపాడండి. దైవ సేవకులను కాపాడండి. వాళ్ళ మందిరాలను కాపాడండి. వాళ్ళ యొక్క చేస్తున్న పరిచర్యను కాపాడమని అడుగుతున్నాడు. వాళ్ళు చర్చకి వెళ్తున్న బిలీవర్స్ని కూడా కాపాడండి. వాళ్ళకి కావాల్సిన సమస్తమును నాయన మీరు సమకూర్చి ఉంచమని అడిగివేడు కోరుకుంటూ సమస్తం ప్రభా తండ్రి అల్పురాలనైనా నేను అయోగ్రాలనైనా నేను మీ పాదదులకు అప్పచెప్పుకుంటే ఇంకెవరికో ప్రభా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా త్వరగా రప్పించమని వేడుకుంటూ ఎవరికోసమని మర్చిపోయి ఉంటే దేవా కావాలని మర్చిపోయి ఉంటే తండ్రి దయతో నన్ను క్షమించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన అయినా మీ సన్నిధిలో దేవా పరిమళ ధూపములే తిరగనిచ్చి మీరే నా మా ప్రార్థనకు తండ్రి ప్రతిఫలం దయచేయమని చేస్తారని ఆశపడుతూ కోరుకుంటూ త్వరగా రానని మీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి అక్కడిని తప్పించమని ఆయన రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.